ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేత తెలుగు అకాడమీ. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు యావరేజెస్ మీద ఉన్న ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది నేను సపరేట్గా చేశానండి, ఇలా మీ కన్వీనియంట్ కోసం బాగా గుర్తుండడానికి అనేసి. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వేషన్ మెథడ్ అండి. ఈక్వేషన్ మెథడ్ అంటే ఏదైనా ఇచ్చిన క్వశ్చన్ను ఒక ఈక్వేషన్ ఫామ్లో రాసుకున్నట్లయితే మీరు చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమని దీనిని ఈక్వేషన్ మెథడ్ చేశాను. ఈక్వేషన్ మెథడే కాకుండా షార్ట్ కట్ కూడా ఉందండి దీన్ని చేయడానికి. రెండింటిని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఈక్వేషన్ మెథడ్ చెప్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈక్వేషన్ మెథడ్ తెలిస్తేనే షార్ట్ కట్ చాలా ఈజీగా చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే, చూద్దాం ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ ఏ విధంగా ఉందనేసి. ఇది ఎస్ఎస్సి సిఏపిఎఫ్లో అడిగారండి 2017లో. యావరేజ్ మార్క్స్ obtained by 180 students in an exam is 52. Okay, if the average marks of passed students is 80 and failed students is 40, then what is the number of students who failed in exam? క్వశ్చన్ చూసినట్లయితే మీరు మొత్తం 180 స్టూడెంట్స్ ఉన్నారంట. అందులో వాళ్ళ యావరేజ్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. యావరేజ్గా ఓవరాల్ 180 స్టూడెంట్స్కి యావరేజ్ మార్క్స్ 50. దీన్ని బట్టి మీరేం చూసుకోవచ్చు, టోటల్ మార్క్స్ ఎంత, 180 స్టూడెంట్స్ యొక్క టోటల్ మార్క్స్ 180 × 50 తీసుకున్నట్లయితే మీరు టోటల్ మార్క్స్ వస్తుంది. ఓకే, 0 2 0 వచ్చేస్తుంది, 40 90. ఓకే, ఇది టోటల్ మార్క్స్ అండి. ఇక దీన్ని మామూలుగా మీరు ఇచ్చిన 180 స్టూడెంట్స్ని ఇందులో మీకు పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళ గురించి చెప్పలేదు, కాకపోతే వాళ్ళ యొక్క యావరేజ్ చెప్పారు. ఇక్కడ యావరేజ్ మార్క్స్ పాస్డ్ స్టూడెంట్స్ ఈజ్ 80, ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఈజ్ 40 అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాస్ అయిన వాళ్ళని, ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకుంటాను. ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్స్ అనుకున్నట్లయితే పాస్ అయిన వాళ్ళు 180 - x అవుతుంది. ఓకే, మీరు ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్స్ ఎందుకు అనుకోవాలి, పాస్ అయిన వాళ్ళు ఎక్స్ అనుకోవచ్చు అని కూడా మార్చుకోవచ్చు. అది మీ కన్వీనియంట్, అది ఎలా కావాలో అలా మార్చుకోవచ్చు. నేను ఇలా చెప్తున్నాను దీని బేస్లో. ఓకే, ఇక మీరు దీని నుంచి యావరేజ్ టోటల్ మార్క్స్ తీసుకుందాము. ఇక్కడ మీకు యాక్చువల్గా యావరేజ్ అంటే ఏంటి ఫార్ములా, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ స్టూడెంట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, సమ్ ఆల్రెడీ మీకు ఇక్కడ వచ్చేసింది, టోటల్ అనే సమ్ ఇది. అలా లేకోకుండా ఈ టోటల్ని ఇలా వేసుకోకుండా ఆల్రెడీ ఇచ్చిన ఫెయిల్ ఇచ్చారు కదా, దాని నుంచి సమ్ తీసుకుందాం మనము. ఇక్కడ మీరు చూసినట్లయితే పాస్డ్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 80 కదా, పాస్ అయిన వాళ్ళ యావరేజ్ 80, కాబట్టి ఇక్కడ 80 ప్లస్ ఫెయిల్ అయిన వాళ్ళ యావరేజ్ 40 డివైడెడ్ బై ఎంత, ఓవరాల్ 180 స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 50. ఇది యాక్చువల్గా ఈక్వేషన్ అండి. ఈక్వేషన్ ఏంటంటే 80 × 180 - x ప్లస్ x × 40. ఈ ఈక్వేషన్ మీరు కరెక్ట్గా రాసుకోగలిగితే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, దీని నుంచి మీరు 180 ఇక్కడ తీసుకెళ్తే ఆల్రెడీ ఇక్కడ సమ్ వచ్చేసింది, మీరు ఆ సమ్ తీసుకెళ్ళండి అక్కడికి, లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 80 ఉంది, 40 ఉంది, 180 ఉంది, ప్రతి దాంట్లో నేను 0 0 క్యాన్సిల్ చేసుకుంటాను. ఓకే, అంటే 10 బయటకు తీస్తాను అనమాట. 10 బయటకు తీసేసినట్లయితే ఇక్కడ 8 × 180 - x ప్లస్ 4x, ఎందుకంటే 10 బయటకు వస్తుంది కాబట్టి 4x డివైడెడ్ బై 180 ఈజ్ ఈక్వల్ టు 50. నేను ఈ 10కి 0 క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఓకే, ఇందులో నుంచి మళ్ళీ 4ను తీస్తాను బయటికి. 4ని తీసేస్తే 4ను బయటకు తీసినట్లయితే ఇక్కడ మీకు 2 మిగులుతుంది. 180 - x ప్లస్ x డివైడెడ్ బై 18. ఓకే, ఇంటూ ఈజ్ ఈక్వల్ 50. 4 జత తీసుకెళ్తే క్యాన్సిల్ చేయడానికి, ఓకే మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం పైకి తీసుకెళ్ళిన తర్వాత. ఓకే, ఈ 18 అవతలకి తీసుకెళ్ళినట్టు ఇది ఇక్కడే 18 అవతలకి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఈ 18 క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడే. సో 2 2 4 2 25ల 2 1ల 2 9ల. ఓకే, దీని నుంచి నేను తీసుకొస్తున్నా బయటికి. -2x ప్లస్ 180 × 2. ఓకే, x మైనస్ ఉంది కాబట్టి, ఓకే, ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 25 × 9.
ఇక్కడ 180 కాబట్టి -x అవుతుంది. 25 into 9 ఎంత 900 సార్ 9 5 45 9 9 18 4 22 225 అవుతుంది. ఇక్కడ 180 - 30 ఉంది కదా 360 అవుతుంది తీసుకెళ్తున్నాను. ఇక్కడ 360 అవుతుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడ 360 నుంచి 225 తీసేస్తే 135 మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ 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 క్యాన్సిల్ అయిపోయి x ఈజ్ ఈక్వల్ టు 135. ఓకే, టోటల్ ఎందుకు నేను ఫెయిల్ అయిన వాళ్ళని x తీసుకోవాలంటే కనుక్కోమని ఫెయిల్ కాబట్టి డైరెక్ట్గా 135 వచ్చేస్తుంది. ఆన్సర్ ఈజ్ 135. ఓకే, ఇది మీరు చేయడానికి చాలా ఎక్కువగా లెంతీగా ఉంది అని అనుకున్నట్లయితే ఇక్కడ షార్ట్కట్ చెప్తాను మీకు. షార్ట్కట్ మీరు తీసుకునే ముందు ఇక్కడ పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళని చెప్తున్నాను. ఇక్కడే పాస్ అయిన వాళ్ళ యావరేజెస్ మీద షార్ట్కట్ తీసుకున్నాను. ఇక్కడ పాస్ అయిన వాళ్ళ యావరేజ్ 80 ఇచ్చారు, ఫెయిల్ అయిన వాళ్ళ యావరేజ్ 40 ఇచ్చారు. ఓవరాల్గా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 50 ఇచ్చారు. సో ఇలా క్రాస్గా మైనస్ చేసినట్లయితే 50లో 10 పోతే 50లో 40 పోతే 10, 50లో 80 పోతే 30. మీరు ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అనేది పక్కన పెట్టండి, ఎందుకంటే యావరేజ్ తీసుకుంటాం ఓవరాల్గా కాబట్టి మీరు జస్ట్ పాజిటివ్ సిగ్నల్స్ మాత్రమే తీసుకొని, అంటే పాజిటివ్ సైన్ ఉన్నది మాత్రమే తీసుకొని వేసుకోండి. వీటి యొక్క రేషియో ఎంత అవుతుంది? ఇప్పుడు 1:3 అవుతుంది. 1:3 అంటే పాస్ అయిన వాళ్ళు 1%, ఫెయిల్ అయిన వాళ్ళు 3%. ఓకే, ఇప్పుడు మీరు ఓవరాల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 180 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కావాలి. ఫెయిల్ అయిన వాళ్ళది ఎంత? 3 అనేది ఏ పోర్షన్లో టోటల్గా ఓవరాల్ పోర్షన్ కదా. 3/1 + 3 × 180 ఇది 4 అవుతుంది. 4 4 16, 4 5 20. ఓకే, 3 5 15, 1 మిగులుతుంది. 3 4 12, 1 13. ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత? 135. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, షార్ట్ కట్ అనేది సింపుల్గా అయిపోతుంది. కాకపోతే మీకు షార్ట్ కట్ అనేది అన్ని దానిలకు వీలు కాకపోవచ్చు. ఇటువంటి సిచ్యువేషన్లో మాత్రం కంపల్సరీ షార్ట్ కట్ యూజ్ చేసుకోవచ్చు. మీరు షార్ట్ కట్ ఉంటే మీకు కంపల్సరీగా విత్ ఇన్ 20 సెకండ్స్లో అయిపోతుంది. షార్ట్ కట్ లేకుండా ఇలా ఫార్ములా వేలో వెళ్ళినట్లయితే ఈక్వేషన్ బేస్ చేసుకొని ఈక్వేషన్ వే రాసుకొని మొత్తం చేసుకున్నట్లయితే మీకు కనీసంగా 1 minute అబౌవ్నే పడుతుంది. ఓకే, షార్ట్ కట్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే, ఇందులో ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇది మోడల్లోనే ఏ విధంగా ఉంటాయనేసి. ఇందులో రెండో క్వశ్చన్ చూసినట్లయితే ఇది SSC CGL 2016 అడిగారండి. క్వశ్చన్ ఒకసారి గమనించండి. యావరేజ్ ఆఫ్ మార్క్స్ obtained by 100 candidates in an exam is 30. If the average marks of passed candidates is 35, failed is 10, what is the number of candidates passed in exam? ఇది గమనించినట్లయితే ఇదివరకు ఎగ్జామ్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ లాగానే ఉంది, కాకపోతే అందులో ఫెయిల్ అడిగాడు, ఇందులో పాస్ అడిగాడు. యాజ్ ఇట్ ఈస్గా కేసు అయితే సేమ్ ఉంది కాబట్టి మనము షార్ట్కట్ మెథడ్లోనే వెళ్ళిపోదాము. ఇక్కడ పాస్ ఫెయిల్ తీసుకున్నట్లయితే క్వశ్చన్లో పాస్డ్ క్యాండిడేట్స్ 35 ఇచ్చారండి. పాస్డ్ క్యాండిడేట్స్ 35 ఇచ్చారు, ఫెయిల్డ్ క్యాండిడేట్స్ 10 మెంబర్స్ ఇచ్చారు. ఓవరాల్గా 100 మెంబర్స్కి మార్క్స్ యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 30 ఇచ్చారు. ఓకే, ఇక్కడ మీరు చేసినట్లయితే దీన్ని మైనస్ చేస్తే ఇక్కడ 20 పాస్ అయిన వాళ్ళది, ఫెయిల్ అయిన వాళ్ళది 5 అవుతుంది. రేషియో తీసుకున్నట్లయితే 4:1. ఓకే, 5 1 5 4. అడిగింది ఏంటి వాడు? వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ ఎగ్జామ్? పాస్ అయిన వాళ్ళని అడుగుతున్నాడు. పాస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ శాతం ఎంత? 4. ఓవరాల్ ఎంత? 5. 4 + 1 ఇంటూ క్యాండిడేట్స్ ఎంతమంది? 100 క్యాండిడేట్స్. 100 క్యాండిడేట్స్ కాబట్టి 5 2 10, 4 2 8. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 80. ఓకే, లాస్ట్ మోడల్ లాగానే ఉంది కాబట్టి త్వరగా చెప్పేసాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఈ యావరేజెస్లో థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది SSC CGLలో 2016లో అడిగాడండి. క్వశ్చన్ మీరు బాగా గమనించండి. 9 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ కంట్రిబ్యూట్స్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అన్నాడు. అంటే 9 మంది కొద్ది మొత్తాన్ని ఇచ్చారంట ఒక క్లాస్లో స్టూడెంట్స్ అంతా కలిపి. అది ఎంత అనేది క్లారిటీగా చెప్పలేదు. అందులో 7 ఆఫ్ దెమ్, అందులోంచి 7 మంది గేవ్ 50 రూపీస్ ఈచ్. 7 మంది ఒక్కొక్కరిగా 50 రూపాయలు ఇచ్చారంట. మరియు ద అదర్ 2 7 మంది పోతే ఇంకెంతమంది ఉంటారు? 2 ఉంటారు కదా. 9 మంది చెప్పారు కదా మొత్తం. అందులో 7 మంది పోతే ఇంక 2 ఉంటారు. 2 ఎంత ఇచ్చారంట? 50 90 రెస్పెక్టివ్గా మోర్ దాన్ యావరేజ్ కంట్రిబ్యూషన్. వీళ్ళు ఇచ్చిన యావరేజ్ కంట్రిబ్యూషన్ కన్నా ఒక అతను 50 రూపాయలు ఎక్కువ ఇచ్చారు, ఒక అతను 90 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. అది ఓవరాల్గా యావరేజ్ కంట్రిబ్యూషన్ పైన.
అయితే యావరేజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 9 స్టూడెంట్స్ అడుగుతున్నాడు. యావరేజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 9 స్టూడెంట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, దీన్ని మీరు నార్మల్గా యావరేజ్ మెథడ్లో రాసుకుందాం. కాకపోతే అడిగింది ఇది కదా, యావరేజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 9 స్టూడెంట్స్ కదా, కాబట్టి దీనిని ఎక్స్ అనుకుందాం మనం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ అంటే యావరేజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 9 స్టూడెంట్స్. ఓకే, దీనిని ఎక్స్ అనుకుందాము. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మొత్తం ఓవరాల్ స్టూడెంట్స్ గురించి చెప్పాడు కాబట్టి ఎక్స్ వాల్యూ ఓవరాల్ యావరేజ్ కాబట్టి ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 9 మెంబర్స్. ఈ 9 మెంబర్స్ కంట్రిబ్యూషన్ మొత్తం పైన తీసుకుందాం. 9 మెంబర్స్ కంట్రిబ్యూషన్లో ఫస్ట్ 7 మెంబర్స్ ఇచ్చారు. 7 మెంబర్స్ ఎంత 50 రూపీస్. 7 మెంబర్స్ 50 రూపీస్ ఇచ్చారు. రిమైనింగ్ 2 మెంబర్స్ అంటే ప్లస్ రిమైనింగ్ 2లో ఒకతను ఎక్స్ కన్నా అంటే యావరేజ్ కంట్రిబ్యూషన్ కన్నా 50 రూపీస్ ఎక్కువ ఇచ్చారు. మనం యావరేజ్ కంట్రిబ్యూషన్ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇతను ఎక్స్ కన్నా 50 రూపీస్ ఎక్కువ ఇచ్చాడు ఒకతను. ఓకే, ఇంకొకతను ఎంత 90 రూపీస్ ఎక్కువ ఇచ్చాడు. ఎక్స్ ప్లస్ 90. ఓకే, ఇదేనండి ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఎగ్జాక్ట్గా మీరు రాసుకోగలిగితే ప్రాబ్లం ఇక్కడే సాల్వ్ చేసినట్లు అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు దీన్ని చూసినట్లయితే 9 పై తీసుకెళ్తే 9x అవుతుంది. ఇక్కడ 7 35, x ప్లస్ x 2x, 50 ప్లస్ 90 140. ఈ 2x ఇద్దరు తీసుకొస్తే 7x అవుతుంది. 350 ప్లస్ 140 490. x ఈజ్ ఈక్వల్ టు 70. అడిగింది ఏంటండి, యావరేజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 9 స్టూడెంట్స్ కదా. ఎక్స్ అనే వాల్యూ ఎంత, యావరేజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 9 స్టూడెంట్స్. ఆన్సర్ ఎంత 70. ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ ఈక్వేషన్ కరెక్ట్గా మీరు రాసుకోగలిగితే ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఈజీగా సాల్వ్ చేయగలం. ఇది ఒకసారి మళ్ళీ గమనించండి. అడిగినది యావరేజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ 9 స్టూడెంట్స్ అడిగాడు. మొదట్లో క్వశ్చన్లో ఏమీ ఇవ్వలేదు, జస్ట్ 9 మెంబర్స్ కలిసి సర్టెన్ మనీ ఇచ్చారని చెప్పారు, అంతేగాని వాళ్ళ యావరేజ్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ అందులో నుంచి 7 మంది ఇచ్చారంట. ఎంత, ఈచ్ పర్సన్ 50 రూపాయలు. 7 మెంబర్స్ ఈచ్ పర్సన్ 50 రూపాయలు ఇచ్చారు. ఇక 8th మెంబరు 9th మెంబరు వీళ్ళ యావరేజ్ కంట్రిబ్యూషన్ కన్నా ఎక్కువ ఇచ్చారంట. యావరేజ్ కంట్రిబ్యూషన్ కంతా ఎక్కువ 50, ఇంకొకతను 90 ఎక్కువ ఇచ్చాడు. కానీ ఇక్కడ యావరేజ్ కంట్రిబ్యూషన్ అనేది ఎక్కడ తెలియదు మనకి. దానిని ఎక్స్ అనుకున్నామంటే ఈక్వేషన్లో సెట్ అయిపోతుంది. ఓకే, యావరేజ్ కంట్రిబ్యూషనే ఎక్స్ అనుకున్నట్లయితే ఓవరాల్గా దానికన్నా వీళ్ళు ఎక్స్ ప్లస్ 50 ఎక్కువ ఇచ్చారు. 9th పర్సన్ 90 ఎక్కువ ఇచ్చాడు. సో ఓవరాల్గా మన ఈక్వేషన్ ఏ విధంగా రాసుకోవచ్చు, మనకు యాజ్ యూజువల్గా అందరికి తెలిసినదే యావరేజ్ అంటే సమ్ ఆఫ్ క్యాండిడేట్ కంట్రిబ్యూషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. సమ్ ఆఫ్ క్యాండిడేట్ యొక్క కంట్రిబ్యూషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. కాబట్టి ఇది సమ్ ఆఫ్ క్యాండిడేట్ యొక్క కంట్రిబ్యూషన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వీళ్ళు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. ఈక్వేషన్ బేస్ మీద నెక్స్ట్ క్వశ్చన్ గమనిద్దాం ఒకసారి. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. There are 100 students in 3 sections A, B, C in a class. క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయంట. ఆ 3 సెక్షన్లో కలిపి 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. యావరేజ్ ఆఫ్ ఆల్ 3 సెక్షన్స్, ఈ ABC అనే 3 సెక్షన్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 84. యావరేజ్ ఆఫ్ B అండ్ C వాజ్ 87.5 అండ్ ద యావరేజ్ ఆఫ్ A వాజ్ 70. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ A వాజ్. ఓకే, దీన్ని మీరు బాగా గమనించినట్లయితే ఇది 2 రకాలుగా చేయొచ్చు. యాజ్ యూజువల్గా మీకు ఫస్ట్ మెథడ్ ఎలా చెప్పాను ఇందులోనే అదే విధంగా చేయొచ్చు. ఫస్ట్ మనము ఈక్వేషన్ మెథడ్లో చేద్దాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈక్వేషన్ రాసుకునేటప్పుడు మనము క్వశ్చన్లో ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో దానిని ఎక్స్ అనుకుందాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ వాజ్ ఎక్స్ అనుకుంటే, ఓకే, ఇది ఏలో ఉన్న వాళ్ళు ఎక్స్ అనుకుంటే, మరి బి ప్లస్ సిలో ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు. బి ప్లస్ సి రెండు కంబైన్ ఎందుకు చేయాలనుకుంటున్నానంటే యావరేజ్ కూడా బి ప్లస్ సినే ఇచ్చాడు. ఇక్కడ బి ప్లస్ సి యొక్క యావరేజ్ ఇచ్చాడు, ఏ యావరేజ్ సపరేట్గా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏలో ఎక్స్ మెంబర్స్ ఉంటే బి ప్లస్ సిలో ఎంతమంది ఉంటారు, మొత్తం 100 కాబట్టి 100 మైనస్ ఎక్స్ ఉంటారు. ఓకే, వీళ్ళ యొక్క సమ్ మొత్తం ఎంత, వీళ్ళ ఏ యొక్క యావరేజ్ ఎంత, ఇక్కడ ఏ యొక్క యావరేజ్ 70, బి ప్లస్ సి యొక్క యావరేజ్ 87.5. సో ఇది ఇచ్చారు మనకు టోటల్గా. దీని నుంచి మనం ఈక్వేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే యావరేజ్ యొక్క ఈక్వేషన్ తీసుకోవాల్సి వస్తుంది. యావరేజ్ యొక్క ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మనం మొత్తం ఇక్కడ 100 స్టూడెంట్స్ కాబట్టి టోటల్ డివైడ్ బై 100 అవుతుంది. ఎక్స్ మెంబర్స్ ఏలో ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ 70 ప్లస్ బి అండ్ సిలో ఎంతమంది ఉన్నారు, 100 మైనస్ ఎక్స్ ఉన్నారు,
వాళ్ళ యొక్క యావరేజ్ 87.5 ఈజ్ ఈక్వల్ టోటల్ వీటి యొక్క ఓవరాల్ యావరేజ్ ఎంత 100 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఆఫ్ ఆల్ 3 సెక్షన్స్ ఎంత 84. సో ఓవరాల్ ఎంత 84. ఇది ఈక్వేషన్. ఓకే, ఈక్వేషన్ నుంచి మీరు నార్మల్గా బయట తీసుకెళ్ళిపోయినట్లయితే ఇక్కడ 70 ఉంది, ఇక్కడ 87.5 ఉంది. తీసేసినట్లయితే 17.5 మైనస్ 17.5 మైనస్ ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ మైనస్ 87 అనేది ఎక్కువ కాబట్టి 70 కన్నా మైనస్ 17.5x ప్లస్ 100 ఇంటూ 87.5. సో 8750 100 కాబట్టి 8750 అవుతుంది. ఇదొత్తు తీసుకెళ్తే 8400. ఓకే, ఈ మైనస్ అద్దె తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళిపోయి ఈ వాల్యూ ఇక్కడ తీసుకొస్తున్నాను. అప్పుడు ఈ 17.5x అవుతుంది. 8750 మైనస్ 8400 350. x is equal to 350 divided by 17.5. 17.5 ఎంత అంటే 2 0. 17.5 17.5 ఇంటూ 2 జా 2 3 మిగులుతుంది. 2014 3 ఓకే 35. ఎక్స్ వాల్యూస్ 20 అవుతుందండి. ఓకే, ఎక్స్ వాల్యూ 20 అవుతుంది. ఫైండ్ అవుట్ చేయమనేది కూడా ఎక్స్ వాల్యూనే కాబట్టి 20 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఓకే, 17 2 34 కదా, 0.5 ఉంది కాబట్టి 35 అవుతుంది. 20 అదే తీసుకెళ్తే అలా లేకుండా మీరు ఇక్కడ 10 ఇక్కడ 10 చేసుకున్నా కూడా సరిపోతుంది మీకు కష్టం అనుకుంటే. ఇలా లేకుండా ఇంకో వేలో వెళ్ళినట్లయితే షార్ట్ కట్ మెథడ్లో ఇది ఓవరాల్గా మీకు ఇచ్చిన కనుక్కోమన్నది ఏ కదా, కాబట్టి నేను ఏ ఇక్కడ తీసుకుంటాను, బి ప్లస్ సిని ఇక్కడ తీసుకొచ్చుకుంటాను. ఏ యొక్క యావరేజ్ ఆల్రెడీ ఇచ్చాడు, ఏ యొక్క యావరేజ్ 70, బి ప్లస్ సి యొక్క యావరేజ్ 87.5. ఓకే, ఓవరాల్గా 3 సెక్షన్స్ యొక్క యావరేజ్ 84. ఓవరాల్ యావరేజ్ మిడిల్లో తీసుకుంటాను ఇక్కడ, ఇది ఓవరాల్ యావరేజ్. ఓకే, ఇది ఏ యొక్క యావరేజ్, ఇది ఏ బి ప్లస్ సి యొక్క యావరేజ్. ఓకే, ఇక్కడ మీరు క్రాస్ చేసి దీన్ని మైనస్ చేసినట్లయితే 3.5 అవుతుంది. ఇక్కడ 3.5, ఇక్కడ 14, 70 84. ఓకే, 3.5 70 87.5 84. ఓకే, 14 అవుతుంది. దీన్ని మీరు స్మాల్ రేషియోలోకి మార్చుకున్నట్లయితే 1:4. 1:4 ఎందుకంటే దీన్ని 4 చేసినట్లయితే 4 5 20, 4 12 1 14. సో ఇక్కడ 1 ఇక్కడ 4 మిగిలిపోతుంది, మనకి 1:4 అవుతుంది. ఓవరాల్గా 5 పార్ట్స్ అవుతాయి. మనకి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 100 స్టూడెంట్స్ ఉన్నారు. మనకు కావాల్సింది ఎంత, ఏ యొక్క యావరేజ్ కావాలి. 1/5 ఇంటూ 100 వాల్యూ ఎక్స్ వాల్యూ, ఏ వాల్యూ ఎంత ఏలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, షార్ట్కట్ను ఒకసారి మీరు బాగా గమనించండి. ఇది ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు యావరేజ్ అనేది ఓవరాల్ యావరేజ్. ఇది ఏ యొక్క యావరేజ్, బి ప్లస్ సి యొక్క యావరేజ్. క్రాస్లో మైనస్ చేయాలండి. 70లోంచి 84లోంచి 70 తీసినట్లయితే 14, 87.5లోంచి 84 తీసితే 3.5. వీటి యొక్క రేషియో తీసుకున్నట్లయితే 1:4 అవుతుంది. 1:4 మనకు కావాల్సింది ఏ వాల్యూ కాబట్టి ఏ పార్ట్స్ అన్ని ఒక పార్ట్ 1/1 + 4 5 అవుతుంది. ఎంతమంది స్టూడెంట్స్ ఓవరాల్గా 100 స్టూడెంట్స్. సో 100 స్టూడెంట్స్ కాబట్టి 1/5 ఇంటూ 100 = 20. ఏలో ఎంతమంది ఉన్నారంటే 20 మెంబర్స్ ఉంటారు. సో బీలో ఎంతమంది ఉంటారంటే 120 పోతే 80 మెంబర్స్ ఉంటారు బీలో. సో బి ప్లస్ సిలో 8 మెంబర్స్ ఉంటారు ఓవరాల్గా. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ఈక్వేషన్ బేస్ మీద ఏ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయని. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో కింద పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ.